గెలుస్తుందా? నమ్మకమే గెలుస్తుంది ఖచ్చితంగా. భయంతో ఉన్న లైఫ్ లో మొత్తం కోల్పోతా ఉంటాం. అది నమ్మకం ఉంటే కోల్పోయిన దాన్ని కూడా సాధించుకుంటాం, క్లియర్ గా లేనిది కూడా సాధించుకుంటాం. మనకు గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ ఎస్పీ బాల్ సార్ చెప్పిన మాట అనమాట. డ్రీమ్ అంటే ఏంటి, కళలంటే ఏంటి అంటే సాధ్యమైంది సాధిస్తే డ్రీమ్ కాదు, అది అసాధ్యమైంది సాధిస్తేనే డ్రీమ్ అంట. నిజమే కదా? అది చాలా పవర్ఫుల్ వర్డ్. అది అర్థమైతే మీరు ఇట్లా ఉండరు, దుమ్ములెత్తారు బిజినెస్ ని. అందుకే అర్థం చేసుకోండి. నేను కూడా వెజిటేబుల్ బిజినెస్ రావడానికి ఒకటే ఒక రీజన్, ఫస్ట్ రీజన్ ఏంటంటే మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. ఈ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ బ్లైండ్ గా వాడినా నేను చెప్తున్నా, నేనే చెప్తున్నా కదా, ఒక చారీస్ గా చెప్తున్నా, బంగారం షాప్ గా చెప్తున్నా క్లియర్ గా. ప్యూర్ బంగారంతో వస్తువులు చేయనిక రాదు ఖచ్చితంగా. చేసినా కూడా ఎక్కువ రోజులు నిలబడవు. అవి అంటే మెత్తగా ఉంటాయి, అవి సుఖం కూడా మెత్తగా నిలబడవు. అది వస్తువు నీకు కావాలి, కన్వర్ట్ కావాలి ఖచ్చితంగా అంటే అందులో కేడియమో రాగో వెండో కలిపితేనే, ఈ మూడు కలిపితేనే ఖచ్చితంగా వస్తువు తయారవుతుంది. అంటే 92% గోల్డ్ తయారవుతుంది. అంటే 8% వేరే మెటీరియల్ కలపాలి ఖచ్చితంగా. కానీ వెస్టేజ్ బిజినెస్ లో 92% 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ లేవు. గోల్డ్ వెస్టేజ్ ప్రొడక్ట్ 24 క్యారెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంత అంటే 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్ లా. ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలన్నది అదృష్టం ఉండాలి మీ అందరికీ. ఏమంటున్నాం? కొంతమంది చూసి వదిలేస్తారు, కొంతమంది ఎవరో చెప్తే వదిలేస్తారు, కానీ వాడాలంటే అదృష్టం ఉండాలా. అట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన వాడగలిగినాం, మా మదర్కి నీ పెయిన్స్ వాడగలిగినాం, మా అక్క షుగర్కి వాడగలిగినాం. నేను కూడా గ్యాస్ ట్రబుల్ వాడినా, వెన్నపూస L4 L3 ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లమ్స్ వాడినా బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది. ఎంతమందికి L4 L3 ప్రాబ్లం ఉంటుంది తెలుసా మీకు? ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్క లేడీ ఖచ్చితంగా ఆపరేషన్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది, వెన్నపూస ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు డెలివరీ టైంలో. ఆ ప్రాబ్లం మీకు 2-3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత మస్తు ఎఫెక్ట్ అవుతా ఉంటుంది క్లియర్ గా. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, కాల్షియం లో అయిపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అంటే జెంట్స్ కి ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, సైటిగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అట్లాంటి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నాకు ఉండే, చాలా ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం వెజిటేబుల్ ప్రొడక్ట్స్ వాడినా నచ్చింది, బాగా రిజల్ట్ వచ్చింది. తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండే. మా మిస్సెస్ 6 months ప్రెగ్నెంట్, నేను 6 months ప్రెగ్నెంట్ ఉంటుండే. కానీ ఆ ప్రెగ్నెంట్ లో బాబు ఉండే, మా విద్యు అనే వ్యక్తి ఉండు. నా ప్రెగ్నెన్సీ ఎవరు లేకుండే, గ్యాస్ ఉంది అంతే. ఏముంది? ఆ గ్యాస్ క్లియర్ చేయడం కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయినా క్లియర్ గా. 87 కిలోల వెయిట్ కాస్త ఈ వెజిటేబుల్ ప్రొడక్ట్ వాడడం వల్ల నేచురల్, నేను ఎలాంటి ఎక్సర్సైజ్ అవన్నీ చేయకుండా నేచురల్ గా, కొంతమంది చేపిస్తారు, కొన్ని కంపెనీస్ చేపిస్తారు, మార్నింగ్ ఎగిరిపిస్తా ఉంటారు, ఎగిరిపిస్తే ఎవడైనా అవుతాడు. అది కాదు లెక్క. నేచురల్ కావాలా. సప్లిమెంట్స్ నుంచి అయినాం, తర్వాత మేము నేచురల్ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వెయిట్ పెరగట్లేదు. వేరే కంపెనీలలో వెయిట్ తగ్గుతారు, ఆపేస్తే మళ్ళీ ఏమవుతారు, జస్ట్ డబల్ అవుతారు అంతే. 80 నుంచి 70కి వస్తారు, 70 నుంచి 140కి వస్తారు, మళ్ళీ సెంచరీ దాటుతారు ఈజీగా. మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంది, ఏముంది? కుకింగ్ ఆయిల్ సపోర్ట్ చేయడం వల్ల 0% కొలెస్ట్రాల్ కాబట్టి 100% నీకు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ నీకు 100% లేదు. అంతే క్వాలిటీ ప్రొడక్ట్స్ మొత్తం నా ఫ్యామిలీ మొత్తం వాడేది ఫస్ట్. ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చగెల వాళ్ళు, తెలంగాణ సామెత ఉంది తెలుసా? ఇంట్లో గెలిచి రచ్చగెల. మనం ఏం చేస్తాం? మనమైతే వాడం, అమ్మనిక ట్రై చేస్తాం. చాలా తెలియకోళ్ళు మనందరం, అవునా కదా? ఇంత తెలియకోళ్ళు ఉండేవాళ్ళు ఈ గ్యాంగ్లో ఎవరన్నా, ఈ గ్రూప్ ఉండేవన్నా? అంత ఉంటే మర్చిపోండి దయచేసి. అంత తెలియకోళ్ళు మనకు పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే, కంపెనీ వాళ్ళ మోటో, వెస్టేజ్ కంపెనీ మోటో ఏంటంటే 2 స్టెప్స్. ఒక పేదవాడు పేదవానిగా ఉండిపోవద్దు. ఏమంటున్నాం? ఒక పేదవాడు పేదవానిగా ఉండిపోవద్దు. ఈ రోజు చూడండి, సలీం సార్ అనే వ్యక్తి పేదోడా, ఇంకా అంతకంటే లోనా? ఇంకా పేదోళ్ళు అంటే పైసలు లేని పేదోళ్ళు అంటారు, అవునా కదా? కానీ సార్కి 29 లక్షలు అప్పు అయిన వ్యక్తి, ఇంకా అంతకంటే డబల్ 3 అనుకోవచ్చు మీరు, ఇంకా లో పర్సన్ మొత్తం. అట్లాంటి వ్యక్తి కూడా వెస్టేజ్ బిజినెస్కి వచ్చి ఈ రోజు లక్షలు సంపాదిస్తుండు, అప్పులు క్లియర్ చేసుకున్నాయన. రియల్ కదా? ఒక పేదవాడు కాదు, అప్పుల పడిన వ్యక్తి కూడా వెస్టేజ్ బిజినెస్ గెలవగలుగుతారు. ఇది ప్రూవ్ చేసింది సార్ ఆల్రెడీ. రెండో మోటో కంపెనీది ఏంటంటే, ఒకరు హెల్త్ ప్రాబ్లంతో చనిపోవద్దు. ఏమంటున్నాం? హెల్త్ అంటే ఆరోగ్య ప్రాబ్లంతో ఎవరు చనిపోవద్దు. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల నువ్వు మార్నింగ్ లేచినప్పటి పడుకునేంత వరకు వెస్టేజ్ ఏ ప్రొడక్ట్ ఉన్న ప్రొడక్ట్, లేని ప్రొడక్ట్ వద్దు. ఉన్న ప్రొడక్ట్ వాడినప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. ఈ ఆరోగ్యం వాడినాక, నీ ఆరోగ్యం నీకు వచ్చినాక 10 మందికి చెప్పడం ఈజీనా కష్టమా? కొత్త వాళ్ళు కొంచెం క్వశ్చన్ మార్క్ వస్తే ఏమొస్తుంది? సార్ డబ్బులు బాగానే వస్తుంది, ఇంతకు ఏం చేయాలి సార్ అంటారు, అవునా కదా? కొత్త వాళ్ళు ఇలా 2 స్టెప్పులు చేయాలా. మీరు పేదోలుగా ఉండిపోతారా, రిచ్గా అవుతారా? రిచ్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? హెల్త్ ప్రొడక్ట్స్ వాడాలి. ఎవరా అంటే వెస్టేజ్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ 100% ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా. ప్రొడక్ట్స్ వాడితే ఏమవుతుంది? నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినాక నువ్వు లిప్ నుంచి చెప్తావా, హార్ట్ నుంచి చెప్తావా? ఎక్కడ నుంచి చెప్తావు? ఇప్పుడు టీవీలో చెప్పే ప్రతి ఒక్క యాడ్స్ కూడా వాళ్ళందరూ వాడతారా, వాడరా? వాళ్ళు డబ్బుల కోసం చెప్తుర్రా, నిజంగా వాడి చెప్తురా? వాళ్ళు డబ్బుల కోసం నిజంగా వాడా? ఈ రోజు మీ కొత్త వాళ్ళని ఎవరైతే ఇక్కడ మీకు తీసుకొచ్చే వ్యక్తులు ఉండో, మీ అప్లయన్స్ అనే వ్యక్తులు అంటారు, వాళ్ళు మీ జీవితంలో గొప్ప మార్పు రావడం కోసం, మీ డ్రీమ్స్ మొత్తం నెరవేర్చడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఎన్నో యుద్ధాలు చేసి అలా కూర్చోబెట్టారు. ఎంతో మంది పిలిపిస్తే 2-3 వచ్చి నాకు తెలుసు కొంతమందికి, అవునా కదా? ఆ 2-3 అనే వ్యక్తులు నెక్స్ట్ టైం ఏమవుతుంది? మళ్ళీ
ఆ 2-3 10 మంది తీసుకొస్తారు మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా గ్రూప్ ఫామ్ అవుతుంది క్లియర్ గా. మేము కూడా 2 years బ్యాక్ కామారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు ఒకరు ఊపుకుంటూ 2-3 వచ్చిన వాళ్ళు అంతే. అంటే ఊపుకుంటే వాళ్ళ డ్రీమ్ ఉంది, అందుకే వచ్చిన వాళ్ళు. ఓకేనా, వాళ్ళు ఇద్దరికి ముందుకు కాస్త ఈ రోజు మొత్తం హాల్ మొత్తం నిండింది. చాలా హ్యాపీనే కదా. ఏదైనా సక్సెస్ అయ్యేది ఒక్కరితో ఇద్దరితో మాత్రమే ఎక్కువ కాదు. క్లాప్ సప్పకూడతాడు, అర్థమైంది, అర్థం చేసుకోండి. క్లాప్ గట్టి ఇవ్వండి, ఇస్తే ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేనేమంటే 2 స్టెప్పులు చెప్తున్నా మళ్ళీ. ప్రొడక్ట్స్ వాడండి, బిజినెస్ చేయండి, ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోండి ఈజీగా. ఇంకో బెస్ట్ మాట మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఎంతమందికి రియల్గా సక్సెస్ కావాలంది? రియల్గా సక్సెస్ నామకే వస్తే చేయలేకపోకూరే. ఎంతమంది రియల్ సక్సెస్ కావాలంది అంటే చేతులు లేపడందరూ కోటేశ్వరులు అనుకుంటున్నారు తెలుసు చాలని, లేదా కొత్తలు ఉండొచ్చు నాకు తెలుసు రియల్గా. థ్యాంక్ యూ సో మచ్ చేతులు లేపిన వ్యక్తులందరికీ. ఎందుకంటే ఈవినింగ్ టైం సాధారణంగా ఇప్పుడు కదా తదాస్ దేవతలు ఉంటారని చెప్పి మధ్యాహ్నం తిరుగుతుంది మధ్యలో ఎక్కువ. చేతులు ఎవరైతే లేపుతారో వాళ్ళకే తదాస్ అంటాడు, చేతులు లేకపోతే కూడా తదాస్ అంటాడు క్లియర్గా. చెక్ ఎంతమంది ఇక్కడ కోటేశ్వరులు కావాలనుకుంటారు? ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు? ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు? ఖచ్చితంగా ఈ 2 స్టెప్పులు చేయండి. ఏం చేయాలా? ప్రొడక్ట్స్ వాడండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈజీనా కష్టమా? మీకు ఇదే పని చేస్తాం, సక్సెస్ అవుతా ఉన్నాం క్లియర్గా. ఇంకోటి మీ అందరికీ ఎంతమందికి ఒకవేళ కొత్త వాళ్ళు కాదు కొంచెం పాత వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. ఎంతమందికి పర్సనల్ పీవీ ప్రాబ్లం అవుతుంది? పర్సనల్ పీవీ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందరికన్నా. మీ ప్రొడక్ట్స్ మీరు ఉండడం కాదు, రియల్గా బిజినెస్ మ్యాన్ కావాలంటున్నాను. ఏమంటున్నా? రియల్ బిజినెస్ మ్యాన్ కావాలంటే చెప్తున్న క్లారిటీ ఒక 5 minutes చెప్పి క్లోజ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పను. ఎంతమందికి పర్సనల్ పీవీ ప్రాబ్లం అవుతుంది? రియల్గా చేతులు చెప్పండి. ప్రాబ్లం అయితేనే పర్సనల్ పీవీ ప్రాబ్లం ఉంటుంది. ఎంతమంది ఇవన్నీ లాజికల్ కాదు. ఎంతమంది ఇక్కడ 500 పీవీ కంప్లీట్ చేస్తారు? ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు తెలుస్తుంది. ఎంతమంది ఇక్కడ 500 పీవీ కంప్లీట్ చేశారు? 500 పీవీ అంటే మిగతా అందరూ ఏంది ప్రాబ్లం అవుతుందో ప్రాబ్లం అయితే వాళ్ళకి. మేమైతే చెప్తున్నాం కదా, ప్రామిస్ చెప్తున్నాం. నేను బయటికి ఫీల్డ్ వర్క్ మొత్తం నేను చేస్తా ఎక్కువ, కానీ ఇంట్లో ఉండి నన్ను వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తి అనమాట మా ఆది పరాశక్తి దేవుడు. అవును కదా, దేవత మా మిస్సెస్ అన్నమాట స్రవంతి. ఆమె మాత్రం చెప్తున్నా కదా, నేను ఎంత బిజినెస్ చేసినా ఏం చేసినా కూడా మా పర్సనల్ పీ మొత్తం మూవ్ చేసి మా మిస్సెస్ మాత్రమే. ఒక సింగిల్ లేడీ, ఒక చిన్న అబ్బాయి 22 సంవత్సరాల బాబుని పెట్టుకొని ఆ పర్సనల్ పీ ఈజీ మూవ్ చేస్తుంది. కొన్ని ట్రిక్స్ చెప్తాం మీ అందరికి అంటారా? కొన్ని ట్రిక్స్. ఎంతమందికి మీ ఇంటికి ఎప్పుడు రెగ్యులర్ చుట్టాలు వస్తుంటారు? వస్తారా? ఫ్రెండ్స్ ఎంతమందికి వస్తుంటారు? ఆ ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చా మీరు డిస్కషన్ ఏం చేస్తుంటారు వాళ్ళ గురించి? బిజినెస్ అనేది డిస్కస్ చేస్తారు. అవునా కదా? ఎప్పుడు బిజినెస్ డిస్కస్ చేసే కంటే మీరు ఏం చేయాలి వాళ్ళతో అంటే, మీరు ఏం ప్రొడక్ట్స్ వాడుతారు, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతారు అడగండి వాళ్ళని. అడిగితే ఏమవుతుంది, వాళ్ళు ఆర్గానిక్ వాడుతారో కెమికల్ వాడుతారో క్లారిటీ ఇస్తారు. మీరు ఇప్పుడు ఏం చెప్పాలంటే, మేము వెస్టేజ్లో ప్రొడక్ట్స్ వాడుతున్నాం, మీ ఇంట్లో మీరు వీలైతే ఏం చేయాలంటే మ్యాజిక్ కార్నర్ అంటే ఏమంటాం? మ్యాజిక్ కార్నర్ అంటే మీరు వెస్టేజ్ బిజినెస్ లో గెలవాలంటే, మీరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మినిమం మీరు కనీసంగా పెట్టుబడి ఖచ్చితంగా పెట్టాలా. పెట్టుబడి ఏమంటున్నాం? వెస్టేజ్ బిజినెస్ పెట్టుబడి లేదు, కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అవుతానే. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ జాయినింగ్ ఫ్రీనే, ఎగ్జిస్టింగ్ ఫ్రీనే, రావడం ఫ్రీనే, పోవడం ఫ్రీనే. జనాభా ఏం సెలెక్ట్ చేస్తారు? అందుకే పోవడం సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ మంది. మీరు పోకుండా ఆగాలి, గెలవాలని ఖచ్చితంగా అంటే మీ దగ్గర ఏమి ఉండాలి? ఒక ఆయుధం ఉండాలా. ఇది డ్రీమ్ అనే ఆయుధం ఖచ్చితంగా ఉండాలా. మీరు అందుకే మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు అందరూ పక్కా చెప్తున్నాం, ఫ్యాక్ట్ చెప్తున్న మాట మేము చేస్తున్నాం, అందుకే చెప్తున్నాం. దీని ఏమంటే మ్యాజిక్ కార్నర్ అంటే ఏమంటాం? మ్యాజిక్ కార్నర్. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక 5,000 ప్రొడక్ట్స్ తీసుకోండి. ఎంత? 5,000 రూపాయల ప్రొడక్ట్స్ ప్లాన్ చేసుకోండి. ఎంత? ఈ 5,000 ప్రొడక్ట్స్ అని కంపెనీకి ఇస్తలేరు. 5,000 ప్రొడక్ట్స్ కంపెనీకి ఇస్తలేవు. నువ్వు కంపెనీకి డబ్బులు ఇచ్చి నీకు నచ్చిన ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నావు. 5,000 ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నావు. ఇన్వెస్ట్మెంట్ తక్కువనే కొనేది. ఒకరు ఎవరికి చెప్పలేదు నీ ప్రొడక్ట్స్ నువ్వు వాడుకుంటాను ఖరాబ్ అయితే ఏమన్నా? ఒకరు 1 month ఆగిన ఎవరికి చెప్పలేదు, అట్లే ఖాళీగా ఉన్నాయి, దావత్ ఉంది మర్చిపోయినావు, వాడడం బజేసినావు, ఖరాబ్ అయితే ఏమన్నా? మినిమం 2 years 3 years ఖచ్చితంగా వస్తారు ప్రొడక్ట్స్. అవును కదా? మీరు ఒక 5,000 ప్రొడక్ట్స్ ప్లాన్ చేసుకోండి. రెండోది ఏం చేస్తారంటే, ఖచ్చితంగా మీ దగ్గర ఐ బాక్స్ పెట్టుకోండి. ఏం చేయాలా? ఇన్వెస్ట్మెంట్ బాక్స్. అంటే మీ దగ్గర 5,000 ప్రొడక్ట్స్ అని ఉండాలా, లేకపోతే ఎవరికైనా ప్రొడక్ట్స్ ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ బాక్స్ లో గల్లగూరలు వేసుకోవాలా. ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ బిజినెస్ చేస్తారు? ఆల్రెడీ వెస్టేజ్ బిజినెస్ కాదు చెప్పేది, బయట బిజినెస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఎంతమంది చేస్తారు? ఇక్కడ కిరాణా షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఇంకేదైనా. సార్ ఏం చేస్తారు? ఏ షాప్ ఉంది మీకు? కిరాణా షాప్. ఇంకెలా సార్ మీకు? వ్యవసాయం, సెల్ఫ్ ఎంప్లాయ్ అని చెప్తున్నా. ఓకే, సార్ చాలా గ్రేట్ చెప్పిండు అనమాట. ఇంకా లేడీస్ ఎవరు చేస్తారు? బట్టల షాప్ ఎవరు లేదు ఇక్కడ? బట్టల షాపు ఎవరికి? మొత్తం అందరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నట్టు ఫుల్ టైం. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసుకోండి. నువ్వు ఏ షాప్కి వెళ్ళో ఖచ్చితంగా ఏమంటాడు? గల్లగూరు తెలుసు. గల్లగూరు అంటే డబ్బులు రాగానే అందులో వేస్తారు. అదే గల్లగూరు లేకపోతే ఏమవుతుంది? ఆ డబ్బులు మొత్తం వచ్చి జేబులు వేసుకుని పోతారు. ఆయన జేబులు వేసుకుంటే లాస్ట్కి ఏమవుతుంది? మొత్తం ఖర్చు అవుతుంది. సాయంత్రం గుడి కొనుక్కొస్తారు డబ్బులు. ఇప్పుడు అదే లేడీస్ గల్లగూరు మెయింటైన్ చేయాలనుకో, ఆ చీరలకి, బట్టలకి,
లేదా పిల్లలు చాక్లెట్లకి ఐస్ క్రీమ్లకి పెడతారు క్లియర్గా, అంటే డబ్బులు వేస్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారు? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక ₹1,00,000 పెట్టి ఒక షాప్ పెట్టారు, మీరు ₹1,00,000 పెట్టి ఒక షాప్ పెట్టారు, మీరు గల్లగురి మెయింటైన్ చేయాలనుకో డబ్బులు మొత్తం ఏమవుతుంది? వస్తువులు కొంటారు, కస్టమర్ తీసుకుపోతారు, ఆ డబ్బులు వచ్చి మొత్తం మీ పర్సనల్ ఖర్చు పెడతారు. ఆ లాస్ట్కి ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ ఏమైతే వస్తువులకి షాప్ ఖాళీ అయిపోతుంది, షాప్ ఖాళీ అవుతుంది, డబ్బులు మొత్తం కనపడవు. ఇప్పుడు దాన్ని ఏమంటాం? బిజినెస్ మనం లాస్ అంటాం. రియల్గా లాస్ అంటే ఒక గల్లగురి మెయింటైన్ చేయడానికి లాస్ అవుతుంది క్లియర్గా, అవును కదా? ఒక పెద్ద పెద్ద బిజినెస్ చేసే వ్యక్తులకి గల్లగురి మెయింటైన్ చేసినప్పుడు మనం కూడా వెజిటేబుల్స్ బిజినెస్ లేకపోతే జాబ్ అయ్యేది? వెజిటేబుల్స్ బిజినెస్ జాబా? బిజినెస్ ఒప్పుకుంటారు అందరూ, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే కదా ఈ ₹5,000 మీరు ఎంత పెద్ద బిజినెస్ చేసినా క్లారిటీ ఇస్తా. ఖచ్చితంగా మీరు ఏం చేయకండి, సింపుల్ చాలా క్లారిటీ వేసుకోండి. మీరు వెజిటేబుల్స్ అందరూ చేస్తారు కదా, రెగ్యులర్ ప్లాన్లు ఎంతమంది చెప్పగలుగుతారు? రోజు ఎంతమంది ఇద్దరు ముగ్గురు కలుస్తారు? రోజు ఎంతమంది ఇద్దరు ముగ్గురు కలుస్తారు? పర్సనల్ ప్లాన్స్, నాట్ టీమ్ ప్లాన్స్. మా అంటే 5-6 ఆన్సర్లు వేస్తున్నాయి, అంత ఎక్కువ వేస్తలేవు. జర విన్నింగ్ టీం జర చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం, అవునా కదా? జర గట్టిగా చేద్దాం వర్క్, ఓకేనా? ఇక్కడ ఏమంటుంటే డైలీ మీ ఇద్దరు కలిసినంత సంవత్సరాలు మొత్తం వద్దు. నేను చెప్పే చాలా లాజిక్ వర్డ్, చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. మా మిస్సెస్ చెప్పిన మాట నేను ఇంప్లిమెంట్ చేస్తాను, అందుకే చెప్తున్నాం. మీరు ఏం చేయాలంటే రోజుకి ఇద్దరిని కలవండి. ఎంత ఎక్కువ కలిసి వద్దంటావా? సార్ చారిసారి ఇద్దరిని కలవని చెప్పి నేను కలవాలి సార్ 3వ వ్యక్తి అంటావా? ఎక్కువ చేస్తే నీకే మంచిది ఇంకా, ఓకేనా? మినిమం ఇద్దరిని కలవండి. నెలకి ఎంత అవుతారు? 60 మంది అవుతారు క్లియర్గా, అవును కదా? ఈ ఇద్దరు వ్యక్తి కలిసి మీరు టార్గెట్ పెట్టుకోవాలంటే మీరు రోజు టార్గెట్ పెట్టుకోండి. సెల్ఫ్ టార్గెట్. ఒక కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా తోపుబడి తీసుకొని పోతారు క్లియర్గా. ఖాళీ చేసుకుని వస్తారా? ఇంటికి ఉత్తనే ఊపుకుంటూ వస్తారా? మళ్ళీ ఆయన ఊపుకుంటే ఖాళీ చేసుకుంటే ఊపుతుంది కదా, ఉత్తనే ఊగదు, మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉంటుంది క్లియర్గా. ఇప్పుడు అడుక్కున్న వ్యక్తి చూడండి, మీరు డైలీ పైసలు తీసుకొస్తారా? ఉత్తనే పోయిస్తారా? ఆయన జాబుకు వ్యక్తి ఉత్తనే పోయిస్తున్నా రోజు డబ్బులు తీసుకొస్తారా? ఖచ్చితంగా రోజు తీసుకురాలేడు. లేబర్మెంట్ అయితే తీసుకొస్తాడు, డైలీ లేబర్ అయితే తీసుకొస్తాడు. అది జాబులు అయితే ఖచ్చితంగా అవుతుంది, నెలకు ఒకసారి తీసుకొస్తాడు క్లియర్గా. నేను డైలీ గురించి క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు రోజు నువ్వు 500 ప్రొడక్ట్స్ మూవ్ చేసినావు, ఎంత ఎక్కువద్దు. రోజు 500 ప్రొడక్ట్స్ మూవ్ చేసినావు, తక్కువనా ఎక్కువనా? ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ప్లాన్ చెప్పేవాళ్ళు చెప్పండి, ఒక ప్లాన్ డెమో చెప్తే 500 ప్రొడక్ట్స్ మూవ్ అవుతావు కావా? ఈజీనా కష్టమా? ఇది ఈజీనా కష్టమా? 3 సార్లు అడిపిస్తుంది, ఎందుకంటే ఈజీ కావాలి మీ మైండ్లో కాబట్టి. మైండ్లో ఫిక్స్ అవుతాయి, 3 సార్లు అడిపిస్తాయి. ₹500 మూవ్ చేసినావు, ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది? నెల అంటే ఎంత? 30 రోజులు అంటే ఎంత అవుతుంది? 15,000. అంటే ఎంత టర్న్ ఓవర్ చేసినావు మొత్తం నెల పేరు మీద? ఎంత చేసినావు? 15,000. ఒకవేళ మర్చిపోయి ₹1,000 అయితే ఎంత అవుతుంది? 30,000 టర్న్ ఓవర్. 30,000కి పీవీ ఎంత వస్తుంది? అందాదా 1000 పీవీ వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? 500 పీవీ వస్తుంది. ఈజీ అనిపించినా కష్టం అనిపిస్తుంది ఈ మాట. నేనేమంటే సంవత్సరం మొత్తం చేయమంటున్నా, ఒక నెల చేయమని చెప్తున్నా. మనం ఏం చేస్తున్నాం అంటే బెస్ట్ బిజినెస్ తక్కువ వస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే చాలా ఏజెంట్ మిస్టేక్ ఏం చేస్తున్నాం అంటే ఎవరికో ఇద్దరికో ముగ్గురికో చెప్తాం. శ్రీనివాస్ చూడమని సార్ ఒక ఆయన వచ్చాడు, మస్తు చెప్పిన మాట, చాలా బాగా చెప్పిండు, నెలకు 10 లక్షలు వస్తా చెప్తావు, అవును కదా? ఆ ఊపులో ఎవరికో చెప్తావు పోయి నువ్వు. అప్పుడు ఏమైతే వాళ్ళు ఏమైతే నేను ఊపేస్తారు వాళ్ళు, ఇట్లాంటి బిజినెస్ మస్తు చూస్తాం, ఇట్లాంటి బిజినెస్ మస్తు వస్తుంటే అని చెప్పి చెప్తారు క్లియర్గా. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళకు సింపుల్ గా మీరు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సరే మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారా, కొత్త వాళ్ళకి చెప్తారా? బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళకి కదా. ఇప్పుడు తెలిసిన వాళ్ళు నీకోసం ఒక 500 ప్రొడక్ట్స్ తీసుకోరాలు, వాళ్ళ కంపెనీ గురించి నెగిటివ్ చెప్పారు అనుకో, ఏం చెప్పాలి వాళ్ళకి? నువ్వు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్స్ బాగుంటే ప్రొడక్ట్స్ వాడుకో అని చెప్పొచ్చా లేదా? ఇట్లా నువ్వు 10 మందికి ప్లాన్ చేసుకున్నావు, 30 మందికి ప్లాన్ చేసుకున్నావు, 60 మందికి ప్లాన్ చేసుకున్నావు, 50 మందికి ప్లాన్ చేసుకున్నావు అనుకుందాం. అందరైతే రారు కదా, ఖచ్చితంగా మినిమం అయితే ఇట్లా చేయడం వల్ల నీకు 500 పీ వస్తుందా వస్తలేదా? ఈజీనా కష్టమా? అంటే సింగిల్ గా నువ్వు 500 పీ ఒక మంత్ లో సింగిల్ 500 పీ చేసినావు. ఇట్లాంటి 500 పీ చేసినావు 10 మంది వెతుకుంటే, 10 మంది ప్లాన్ చేసుకుంటే టీంలా. ఎందుకంటే బిజినెస్ లో చాలా మంది మంత్ ఎండ్ పీవీ తీస్తున్నారు. ఎంతమంది మంత్ ఎండ్ పీవీ తీస్తున్నారు? చేతులు లేపొద్దు, మనసులో అనుకోరు, మీరే అనుకోరు. ఎంతమంది 60 పీవీ కోసం ట్రై చేస్తున్నారు? కొంతమంది 40 పీవీ తీస్తారు, కొంతమంది కరెక్ట్ 40 పీవీ, ఒక్క పీవీ కూడా ఎక్స్ట్రా రాదు, బరాబర్ 40 పీవీ వస్తుంది వాళ్ళకి. నేను కొంచెం చూడలేదు, కొంతమంది చెప్పారు అంతే. నా టీంలో అయితే అట్లాంటి అదృష్టవంతులు ఎవరు లేరు. నేను మినిమం ఎక్కువ ప్లాన్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ నేను చెప్పి బాగా అర్థం చేసుకోండి, ఇది బిజినెస్ మైండ్ సెట్. ఏమంటున్నా? ఇది బిజినెస్ మైండ్ సెట్. నువ్వే కలిసి 15,000 వ్యాపారం నేర్చుకోకపోతే నువ్వు టీంకి ఎప్పుడు నేర్పిస్తావు? నా క్వశ్చన్ మార్క్ ఇది. ఇప్పుడు ఎంత మోటివేషన్ చేసినా కూడా నీ లోపల డ్రీమ్ లేకపోతే, యాక్షన్ పార్ట్ లేకపోతే, నువ్వు పర్సనల్ పీవీ తీయకపోతే టీం ఇప్పుడు చేస్తారు. మనమే పర్సనల్ పీవీ 50 పీవీ 60 పీవీ తీస్తాం, టీం ఇప్పుడు తీస్తారు. అదే 60 పీవీ టీం అందరూ తీస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు 50 పీవీ నువ్వు తీసినావు, ఇప్పుడు 5,000 పీవీ రావాలంటే ఎంత కావాలి? చెక్ చేసుకుని చిన్న లాజిక్ చూపిస్తాం మీ అందరికీ. 10 మంది పీపుల్స్ 500 పీవీ ఎంత అవుతుంది? 5,000 పీవీ అవుతుంది. ఆల్మోస్ట్ కొంచెం గట్టి వర్క్ చేస్తే ఎల్ఓపి వస్తుంది, క్లియర్గా ఎల్ఓపికి వస్తుంది.
ఇప్పుడు 10 మంది పీపుల్స్ తోని ఎంత చేసినావు? 5000 PV చేసినావు. అదే నువ్వు ఒకవేళ 50 PV చేసినావు, ఎంత? నువ్వు 50 PV చేసినావు. ఇప్పుడు 5000 PV అంటే ఎంత రావాలి? ఎంతమంది ఇవ్వాలి? 100 మంది కావాలా? 100 మందితో వర్క్ చేయడం ఈజీ అంటావా? 10 మందితో వర్క్ చేయడం ఈజీ అంటావా? ఇప్పుడు భూమి మీద కోటేశ్వర్లు ఎక్కువరా, యావరేజ్ పీపుల్స్ ఎక్కువరా భూమి మీద? అందరూ అంటే ఎవరు? యావరేజ్ పీపుల్స్. పేదోళ్ళు అంటే ఎవరు? అందరిలో ఉంటారు వాళ్ళు కూడా. కోటేశ్వర్లు ఎంతమంది? జస్ట్ కొందరే ఊరు. నువ్వు కొందరిలో ఉందాం అనుకుంటా, అందరిలో ఉందాం అనుకుంటున్నావా? అందరిలో ఉందాం అనుకుంటే నువ్వు చేసే పని చేసుకో. కొందరిలోకి రావాలంటే ఈ పని చేయంటున్నా. ఏమంటున్నాం? ఎందుకంటే అందరూ చాలా కష్టం, అందరిని హ్యాండిల్ చేయలేం మనం. ఇప్పుడు ఒక వ్యక్తికి పెళ్ళి అయింది, లేక 10 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టిండ్రు, 10 సంవత్సరాల తర్వాత పిల్లాడు పుట్టిండు. ఎట్లా చూసుకుంటావు ఆయనని? గారబంగా చూసుకుంటా లేదా? వాడు తుమ్మకు ముందుగా నువ్వే తుమ్ముతావు, వాడు ముక్కట నొప్పి వేస్తా అని. వాడు దగ్గుతుంటే నువ్వే దగ్గుతావు, నాకు తెలిసి ఉల్టా. కింద పడుతుంటే నువ్వే మోకాల దగ్గర చేపెడతావు, ముందు అంత జాగ్రత్త పడతావు, ఎందుకంటే ఒకరు లేకలే పుట్టింది కాబట్టి. అదే నీకు 10 సంవత్సరాల్లో 5-6 మంది సంతానం ఉంటే, వాడు జుట్టు వీక్తాడు, వాడు ముక్కు వీక్తాడు, వాడు ఫ్రిడ్జ్ దగ్గర రిమోట్ నొక్కుతాడు, వాడు కూలర్ దగ్గర అది గీక్తా ఉంటాడు. పోయి మా ఇంట్లో 2 పిల్లలకి అంత చూస్తున్నాం మేము, 10 మంది పిల్లలకి కాదు. వాడు రిమోట్ నొక్కుతాడు, వాడు ఖరాబ్ చెప్పి ఇంకోటి ఖరాబ్ చేస్తాడు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనకి ఎక్కువ మంది వద్దు. ఏమంటున్నా? ఎక్కువ మంది వద్దు. కరెక్ట్ వర్క్ చేసే వ్యక్తులు, రైట్ లీడర్స్ మనకు కావాలా. నాట్ క్వాలిటీయా? క్వాలిటీ అంటే ఏంది? పర్ఫెక్ట్ పర్సన్స్. క్వాంటిటీ అంటే ఏంది? సైజ్ ఎక్కువ. ఎక్కువ మందితో బిజినెస్ చేద్దామా, తక్కువ మందితో ఎక్కువ బిజినెస్ చేద్దామా? ఎక్కువ మందితో తక్కువ బిజినెస్ చేసే బదులు తక్కువ మందితో ఎక్కువ బిజినెస్ చేద్దామంటున్నా. దీని ఏమంటామంటే 80-20 రూల్ అంటాం. 80-20. తక్కువ మందితోనే ఎక్కువ బిజినెస్ చేయాలంటే మనం రెడీ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ నేర్పించినప్పుడు కొంచెం బోర్ కొడుతున్నావు తెలుసా విషయం. ఎందుకంటే ఎవరైనా జోకులు చేసి అవి చేస్తుంటే మనం ఈజీ అవుతాం, అవునా కదా? కానీ ఇంటికి పోయినాక మనకు నవలపాలైతే జీవితం మొత్తం వల్ల. హలో, ఇప్పుడు మనం వర్క్ నేర్చుకుంటే ఏమవుతుంది? ఈజీనా కష్టమా? మనకు యాక్షన్ పార్ట్ లేకపోతే, మన పర్సనల్ పీ మనం లేకపోతే నువ్వు టీంతో ఎప్పుడు బిజినెస్ చేయలేవు. మీరు వెస్టేజ్ యాప్ ఓపెన్ చేయండి, మీరు ఫస్ట్ ఏం కనిపిస్తుంది చూసిన? వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది? మై గ్రూప్ పీవీ కనిపిస్తా, మై నెట్వర్క్ కనిపిస్తుందా? ఫస్ట్ మై పీవీ. నువ్వు ఎంత పీవీ చేస్తే నీ గ్రూప్ అంతా చేస్తారు, నీ గ్రూప్ ఎంత చేస్తే నీ నెట్వర్క్ అంతా బిల్డ్ అవుతుంది. హలో, అది వెస్టేజ్ వల్ల ఎందుకు ముందర, అది నెట్వర్క్ ఎందుకు ముందర పెట్టలే? మళ్ళీ ఎక్కువ మందితో బిజినెస్ ఏం చెప్తారు? తక్కువ మంది లీడర్స్ తోని ఎక్కువ బిజినెస్ చేసుకోమని చెప్తారు క్లియర్ గా. అందుకనే చెప్తున్నాం కదా, చాలా వాల్యుబుల్ వాటిది. మేము ఇట్లా చేస్తున్నాం, మేము ఇది చేసే బదులు మేము ఏం చేస్తున్నాం అంటే, మేము బిజినెస్ ఏం చేసిందంటే, ఎందుకు ఇట్లా చేయడం, 500 PV చేయడం ఎందుకు? 4 కన్స్టెన్స్ ఆఫర్లు వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి కదా. కంపెనీ మాక్సిమం ఎంత ఇచ్చింది? ఇప్పుడు మనం మినిమం డబ్బులు రావాలా, మాక్సిమం డబ్బులు రావాలా? మనకి మినిమం డబ్బులు రావాలంటే మినిమం వర్క్ చేద్దాం. మాక్సిమం డబ్బులు రావాలంటే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి యావరేజ్ కొంచెమే చదువుకున్నాడు, కొంచెం మార్కులు వస్తాయి. ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఇంకా ఎక్కువ చదివితే టాపర్ అవుతాం. ఇప్పుడు టాపర్ కావాలా, యావరేజ్ ఉండాలా, పూర్ కావాలా? టాపర్ కావాలంటే నేను క్లారిటీ ఇస్తున్నాను. మా మిస్సెస్ చెప్పిన మాట ఏంటంటే, వెస్టేజ్ కంపెనీలో మనకి 100 PV అని ఆఫర్ తెలుసా మీకు? కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం, 100 PV అంటాం. నెక్స్ట్ ఏం ఆఫర్ ఉంటుంది? సెకండ్ ఆఫర్ 60 PV అని ఆఫర్ ఉంటుంది, 60 PV. ఇవి 4 వస్తాయి, ఇవి 4 వస్తాయి, మొత్తం ఎంత? 8 ఆఫర్లు వస్తాయి మొత్తం క్లియర్ గా. 8 ఓచర్లు వస్తాయి 5 నెలల. మా మిస్సెస్ ఏం చేసిందంటే క్లియర్ గానే, ఇదే విధంగా 100 PVలు 4, 60 PVలు 4, మొత్తం ఎంత? 100 PVలు 4 అంటే ఎంత? 400 PV. 60 PVలు 4 అంటే 240 PV, మొత్తం ఎంత? 240 ప్లస్ 400 640. 640 PV నువ్వు చేయడం వల్ల నీకు ఎన్ని ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుందంటే 15,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. హలో, ఎంత? 15,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. తక్కువనా ఎక్కువనా? నువ్వు ఇదే విధంగా నీ టీం అంతా 640 PV 10 మంది చేస్తే ఎల్వైపు వస్తుందా లేదా? నీ ఇన్కమ్ వస్తుందా లేదా? ఇంట్లో అమ్ముతున్నావా, కొంటున్నావా జనాభాకి? ఫస్ట్ ఒక నెల కరెక్ట్ వర్క్ చేసి కరెక్ట్ లాయల్టీ కస్టమర్స్ మెయింటైన్ చేయగలిగితే, 10 మంది 15 మంది లాయల్టీ కస్టమర్స్ మెయింటైన్ చేయగలిగితే నీ బిజినెస్ ఈజీగా అవుతుంది. ఎందుకు చెప్తున్నా ఇంత సేఫ్ చెప్తున్నా మీకు ఈ విషయం అంటే, ఎప్పుడు నెట్వర్క్ అనే కంటే మనం పర్సనల్ పీ మూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే సెల్ఫ్ మూమెంటమే టీమ్ మూమెంటం. మన మూమెంటం క్రియేట్ చేసుకుందాం. నేను లాస్ట్ మాట మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఇది చెప్పి, ఇది చాలా వాల్యుబుల్ స్టెప్. ఇది దీని మీద మనకు అప్లయన్స్ అనే డియూసీ లీడర్స్ అంతా కొంతమంది ఆఫర్స్ కూడా ఇస్తారు. నువ్వు 500 PV క్లబ్ మెయింటైన్ చేస్తే నీకు కొన్ని ఆఫర్స్ ఇస్తారు కంపెనీ వాళ్ళు, అప్లయన్స్ స్పెషల్లీ మన డియూసీ అప్లయన్స్ మెన్షన్ చేస్తారు. మీ డియూసీని అడగని క్లారిటీ ఇస్తారు. లాస్ట్ మాట మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, చాలా వాల్యుబుల్ వాడు, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక వెస్టేజ్ బిజినెస్ లో గెలవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మన బిజినెస్ మైండ్ సెట్ అవ్వాలి. ఏమన్నా బిజినెస్ మైండ్ సెట్ వస్తేనే నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావు. లేకపోతే 60 PV మైండ్ సెట్ వచ్చింది, 50 PV మైండ్ సెట్ వచ్చింది అనుకో, నువ్వు కొనుక్కుంటున్నావు అంతే. నువ్వు కొనుక్కున్న వ్యక్తులను తయారు చేయడం కాదు ఇంపార్టెంట్ కదా, లీడర్స్ని తయారు చేయాలా. నువ్వు లీడర్గా అయితే టీమ్ లీడర్ తయారు చేస్తావు కదా. అందుకే పక్కా ప్లాన్ చేసుకోండి, చాలా వాల్యుబుల్ వాటిది. ఇది కనుక చేస్తే మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. ఓకేనా? అందరు రెడీగా రా? పక్కానా? ఈజీ అనిపించిందా, కష్టం అనిపించిందా?
ఈజీనా కష్టమా? మీకు ఇంకో బెస్ట్ సీక్రెట్ ఏం చెప్తున్నా మీ అందరూ బెస్ట్ సీక్రెట్ అది. ఇప్పుడు కొంతమంది ఏమంటే కొంతమంది టీం వచ్చింది, కొంతమందికి టీం వస్తుంది. టీం ఏమైతే కొన్ని రోజులు ఏమవుతుంది, టీం వాళ్ళు ఆగిపోతారు. ఏమవుతారు? టీం ఆగిపోతుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఊరికి ఫోర్స్ చేస్తా ఉంటాం, పొడస్ తీసుకో చెప్తాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పర్సనల్ టీం మూవీ చేసుకోవడం కోసం పర్సనల్ ప్లాన్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏవైతే ఇన్యాక్టివ్ టీం అయిందో, యాక్టివ్ ఉన్న టీం ఇన్యాక్టివ్ అయిందో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, ఒక మీటింగ్ రమ్మని చెప్పొద్దు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు వెస్టేజ్ ఫుడ్కి అలవాటు అయ్యారు, మళ్ళీ వెస్టేజ్ స్టోర్ పోతే మళ్ళీ ఏమైనా అడుగుతారేమో భయంతో ఏం చేస్తారు, ప్రొడక్ట్స్ వాడడం బంద్ చేస్తారు. ఇది మోస్ట్ వాల్యుబుల్ సీక్రెట్. మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ తీసుకోండి. ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఇన్యాక్టివ్ అవుతారో, బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ లేకుండా రియల్ గా పర్సనల్ పని బిజినెస్ ఆపేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్కి వెళ్దామన్నా కూడా అప్లైకి ఫోన్ చేద్దామన్నా కూడా మొహమాట పడతారు. స్టోర్కి వెళ్దామన్నా కూడా అడిగితే భయపడి మొహమాట పడతారు. అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్స్ అలవాటు అయ్యారు, ప్రొడక్ట్స్ బాగున్నాయి వాళ్ళకి, కానీ తెచ్చుకుందామంటే భయపడుతుంది వాళ్ళకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ టీంలో ఎవరైతే ఇన్యాక్టివ్ పర్సన్స్ అయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం చెప్పండి అంటే, మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే నేను ప్రొడక్ట్స్ తెచ్చిస్తా అని చెప్పండి. ఏమంటున్నాం, ప్రొడక్ట్స్ తెచ్చిస్తా అని చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా డీపీ ప్రైస్ ఇవ్వండి. అందరికి అర్థం కాదు, లీడర్స్ మాత్రం అర్థమైతే మాట. డీపీ అంటాం. డీపీ అంటే ఏంది, మీకు వచ్చే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇవ్వండి. రెండోది కూడా మీరు ఎక్స్ట్రా ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఆ పర్సన్ 1000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుని, ఎంత 1000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్న ఎవరు ఇన్యాక్టివ్ పర్సన్ 1000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి ఎంత పడుతుండొచ్చు క్యాష్ బ్యాక్ అందాదా? క్యాష్ బ్యాక్ అందాదా ఎంత పడుతుండొచ్చు? క్యాష్ బ్యాక్ 5% కదా, అంటే 50 రూపీస్ పడుతుంది. అప్పుడు ఏం చెప్పాలా, ఈ డీపీ ప్రైస్ అవుతుందో డీపీ ప్రైస్ ఇవ్వండి, 50 రూపాయల క్యాష్, 50 రూపాయలు కూడా డిస్కౌంట్ చేసి ఇవ్వండి. కానీ పీవీ మాత్రం మీ దాంట్లో యాడ్ చేసి ఇవ్వండి. బాగుందా లేదా? పీవీ మీ దాంట్లో యాడ్ చేసి ఇవ్వండి, కానీ వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాక్ రూపంలో మైనస్ చేసి ఇవ్వండి. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు పర్మనెంట్ కస్టమర్స్ నీకు ఉండిపోతారు ఫ్యూచర్లో. నువ్వు వదిలేసామనుకో వాళ్ళే ఇన్యాక్టివ్ పర్సన్స్ ఫ్యూచర్లో వేరే టైంలో లాగినాయి, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు వాళ్ళు. అంటే బ్లేమ్ చేయకుండా ఉన్న టీంని కాపాడుకుంటున్నావు, అట్ ద సేమ్ టైం కొత్తలతో పనిచేస్తున్నావు. దీనివల్ల మీకు ఏమవుతుంది, నీ పర్సనల్ పీవీ అనేది మూమెంటం ఎక్కువ వస్తుంది. నీ పర్సనల్ పీవీ ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇది అమ్ముతలేవు ఎవరు కూడా, షేర్ చేస్తున్నావు, అర్థం చేపిస్తున్నావు, ఇన్యాక్టివ్ పర్సన్కి వెళ్ళి యాక్టివ్ చేసుకుంటున్నావు. బాగుంది కాన్సెప్ట్. మేము ఇట్లా చేస్తున్నాం. మా టీంలో చాలా మంది, మా గల్లీలో కూడా ఇంతమంది, మేము గల్లీ ఒక ఏరియాకి పోయినామంట. మా మిస్సెస్ చాలా మంది అన్నారు, వెజిటేబుల్ ప్రొడక్ట్స్ బాగుంటాయి కానీ తెచ్చిచ్చే వాళ్ళు లేక మేము ఆగిపోయినాం, ఒకప్పుడు బిజినెస్ చాలా బాగా చేసినాం, ఆగిపోయినాం అని చెప్తారు. మా మిస్సెస్కి ఏం చెప్పినాం, సరే ఆ డీబీ ప్రైస్ ఇవ్వు, వచ్చే డిస్కౌంట్ కూడా క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చాయని చెప్పినాం. నేను మాత్రం ఐడి ప్రూఫ్ మళ్ళీ లాగిన్ కాదని చెప్పారు. మాకు కూడా అదే కావాలా? హలో, ఐడి ప్రూఫ్ మాకు కూడా అదే కావాలి. మా పర్సనల్ పీ మూవ్ అవుతుంది. అంటే మా మిస్సెస్ రెగ్యులర్ గా చేయడం వల్ల పర్సనల్ పీని ఎక్కువ మూవ్ చేస్తూ ఉంది. కాన్సెప్ట్ బాగుందా? మీరు ఇది నేర్చుకుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ఎంత డ్రీమ్స్ పెట్టుకొని ఎంత ఊగినా కూడా సక్సెస్ కాలేం. మనం ఎంత ఊగాలన్నా కూడా మనకి ఏం కావాలా, సెల్ఫ్ మూమెంట్ ఉండాలా. సెల్ఫ్ మూమెంట్ అంటే సెల్ఫ్ పీవీ ఎంత చేయగలుగుతా అంత బిజినెస్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మేము ఏమైతే ఉంటాం, నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తాం అంటే, ఎవరైతే 500+ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ మేము స్పెషల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మీ అందరూ రానికి రెడీ 500+ క్లబ్లోకి. 500 పీవీ కంటే 640 పీవీకి వస్తే ప్లస్ పాయింట్ ఏంది, ఇక్కడ మీకు 5000 ప్రొడక్ట్స్ మీకు ఎక్స్ట్రా మిగులుతాయి. హలో, ఇది చాలా ప్లస్ పాయింట్. దీనికి అర్థం కాకపోతే మీ అప్లైన్ దగ్గర కూర్చొని అడగండి, క్లారిటీ ఇస్తారు. ఓకేనా? అందరూ రెడీ కూడా? నెక్స్ట్ మనం FRU గురించి మనం తెలుసుకుందాం. FRUకి ఎంతమంది టికెట్ బుక్ చేసి అడగాను, కానీ మీరు ఎంతమంది తీసుకొస్తారు అడతా పక్క. నేను మీరు బుక్ చేసుకుని అడగాను, ఎందుకంటే మీరు ఎట్లా బుక్ చేసుకున్నారు మీ గురించి నాకు తెలుసు. మీరు చాలా మంచి వాళ్ళు, మీరు ముందే బుక్ చేసుకుంటారు. టికెట్ కొంచెం లేట్ అయిపోతుంది, మీరు డౌన్లైన్కి ఎక్కువ ఇప్పిస్తారు. మీరు ఎందుకు ఇవి తీసుకుంటారు అంటే, మీరు మీకంటే ఎక్కువ డౌన్లైన్స్ ఇంపార్టెంట్. అవునా కదా? మీకంటే ఎక్కువ మీ డౌన్లైన్స్ ఇంపార్టెంట్. మాకెవరు ఇంపార్టెంట్? మీ డౌన్లైన్స్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్ మాకు. హలో, మీరు మాకు ఇంపార్టెంట్, మీకు మీ డౌన్లైన్స్ ఇంపార్టెంట్. అవును కదా? ఈ ముగ్గురు కలిపేసి మనం FRUకి వస్తుంటే ఎట్లుంటది? ఈ కామాటికల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, మినిమం కాస్త 2 బస్సులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ నుంచి 2 బస్సులు. ఒక బస్సులో ఎంతమంది పడతారు? ఎంత? 60 మంది పడతారు. పెద్ద బస్సు ప్లాన్ చేసిన అయితే 2 బస్సులు అయితే సెంచరీ దాడతారు క్లియర్ గా. అక్కడికి వస్తే ఏమైతే అంటే ఏం కాదు, కానీ మీ జీవితంలో మార్పు వస్తుంది. ఏమొస్తుంది? ఆ FRU అంటే ఏంటి అంటే, ఫుల్ ఫామ్ ఏంటంటే, FRU ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫ్యామిలీ రీయూనియన్. అంటే ఒక మహానుభావుడు, ఒక కోటీశ్వరుడు, ఎవరు? డాక్టర్ SP బాల్స్ అనే వ్యక్తి కోటీశ్వరుడు. ఆయన ఎట్లా కోట్లు సంపాయాలో ఆయన ఫ్యామిలీ నేర్పిద్దామని వస్తున్నాయి. ఆయన ఫ్యామిలీ ఎవరు? ఆయన ఫ్యామిలీ మనమే కదా. ఆ ఫ్యామిలీ మనం కోటీశ్వరులుగా అయిదామా, చూసుకుంటుందామా? ఏదో కోటీశ్వరులు అయిన వ్యక్తి కదా క్లాస్ ఫుడ్ కూడా వస్తుందామా? ఏం చేద్దాం? మన కోటీశ్వరులు అయిదా వద్దా? మీరు కోటీశ్వరులు కావాలనుకుంటేనే దాంట్లో లేపొద్దు. హలో, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటారా లేదా? నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి ఫ్యామిలీ మొత్తం మన కోసం, వాళ్ళు జైపూర్కి వెళ్ళి మన కోసం వచ్చి 4 రోజులు మనతో టైం స్పెండ్ చేస్తారు. ఎవరైనా ప్రపంచంలో చెక్ చేసుకోండి, మీ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, నువ్వు కోటీశ్వరులు అవుతా అంటే తట్టుకుంటారు. ఏం చేస్తారు? 3 రోడ్ల దగ్గర నిమ్మకాయలు వేసిపోతారు.
మీ ఇంటి ముందు 3 ఒకళ్ళు ఉంటాయి, యాపకాయలు వేసిపోతారు, మిరపకాయలు వేసిపోతారు, మీ ఇంట్లోనే వచ్చి కూడా తాయితలు వేసిపోతారు. అవునా కదా? ఎవరు ఓర్వరు. ఎవడు భూమి మీద ఎవడు శత్రువు అంటే నీకు నువ్వు శత్రువు ఫస్ట్. రెండో శత్రువు ఎవరు అంటే మీకు కనిపించిన శత్రువు ఏమండి? ఆ కనిపించిన శత్రువు మీ చుట్టాలు, ఫ్రెండ్స్. ఓకేనా? ఇది రియల్. మీకు ఆ విషయం తెలియదు. మీ శత్రువు మీకు తెలుసు, మీ పని చేస్తే రిజల్ట్ పక్కా తెలుసు మీకు, దాన్ని మార్చుకోగలుగుతావు. కానీ చుట్టాలు మార్చగలుగుతావా? అదే నీ ఇన్కమ్ ఒకవేళ డెవలప్ చేసుకుంటే వాళ్ళు మారుతారా అనుకోవడం భ్రమం అన్నది. అట్లా కూడా రారు, పక్కా చెప్తున్నారు. మీరు టెన్షన్ పడకండి. చుట్టాలు వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా మీ టీం వస్తుంది. ఈ రోజు మా టీంలో 35,000 మంది ప్లస్ పీపుల్స్ ఉన్నారు. ఒక్కరు కూడా చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, కొలీగ్స్ లేరు, నా బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నా జాంజిగిరి లేరు, చెడ్డి దోస్తులు కూడా లేరు. షెడ్డి దొంగలు వస్తారంటే షెడ్డి దోస్తులు వస్తారు ఈ టీంలోకి. ఎందుకంటే వాళ్ళకి ఓర్వ రాదు. అందరూ వెయిట్ లక్షలు సంపాదిస్తారని భయం అవుతుంది వాళ్ళందరికీ. వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు రారు, ఖచ్చితంగా రారు, చూసిపోతారు. వెస్ట్ అనగానే ఏమంటారు, మా ఊరు చెప్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళైతే రారు పక్క. మీరు టెన్షన్ పడకండి. మీరు డిసిషన్ సాంగ్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తారు. ఈరోజు సినిమా చూడే మన వ్యక్తికి ఈరోజు ఇంత పెద్ద టీం ఉంది, ఆయన కూడా తెలియదు రియల్ చెప్పాలంటే. ఏదో రాండి సార్ 8 months నుంచి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మాకు టైం ఇచ్చిన ఆయన. ఇంత పెద్ద టీం ఉంటే సార్ కూడా తెలియదు రియల్ చెప్పాలంటే. అర్థమవుతాం అందరికీ. ఎందుకంటే విత్తనం ఎప్పుడో వేసి పెట్టాం 2 నెలల కింద, ఈ రోజు మహావృక్షం అయిపోయింది. మరి మీరు కూడా విత్తనాలు వేస్తే మహావృక్షం అయితే ఖచ్చితంగా. మేము ప్రతి ఏరియా విత్తనం ఒకటే దగ్గర వేస్తలే. మేము అన్ని ప్లేస్లో విత్తనాలు చల్లుకుంటూ పోతా ఉన్నాం. రోజు దానికి ఏం చేస్తున్నాం, నీళ్ళు పోస్తున్నాం. అంటే రోజు మార్నింగ్ జూమ్ మీటింగ్ పెడుతున్నాం, రోజు దానికి ఫుడ్ పెడుతున్నాం. ఇది వారం మీటింగ్ పెట్టి దానివల్ల ఏమవుతున్నారు, మా వృక్షాలాగా మారిపోతారు అందరూ. మరి మీరు మీలానే ఉందాం అనుకుంటారా, పెద్ద టీమ్ ని బిల్డ్ చేస్తున్నాం అనుకుంటారా? టీమ్ ని బిల్డ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రండి. నేను లాస్ట్ బెస్ట్ వర్డ్ చెప్తాను మీ అందరికీ. ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి రియల్ ఇక్కడ? డ్రీమ్స్ లాస్ట్ మాట. ఎంతమంది డ్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి? ఖచ్చితంగా డ్రీమ్స్ ఉన్నాయా? ఆ డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరాలంటే ఆల్రెడీ నెరవేరిన వ్యక్తులు ఎఫ్ఆర్ లో కనిపిస్తారు. వాళ్ళ దగ్గర వచ్చిన సక్సెస్ ప్రిన్సిపల్ నేర్చుకోండి, మీరు ఖచ్చితంగా వినగండి. ఓకేనా? అందరు రెడీ కూడా? కన్ఫామా? అందరు కాలర్ కావాలా? ₹1,00,000 ఇన్కమ్ కావాలా? అవన్నీ రావాలంటే ఫస్ట్ సెల్ఫ్ పీవీ పెంచండి. సెల్ఫ్ పీవీ పెంచండి ఖచ్చితంగా. వినదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ చాలా గ్రేట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు విందాం క్లియర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు గ్రేట్ లీడర్ హోస్ట్ హరీష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. Yes, friends, excellent information కదా. మరి ఇప్పుడేనా గ్రేట్ క్లాప్ చేద్దామా సార్కి? Yes. Thank you, sir. Okay, next level చూద్దాం. ఈ బిజినెస్ లో 8 మందిని డైరెక్టర్లు చేసే వాళ్ళు UCDs అంటారు. I'm inviting all UCDs. Please come on to stage. Big round of applause. Time to Punjab.